చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పిల్లలమర్రి నాగేశ్వరరావు గారు వచ్చారు. మరి అదేవిధంగా రాష్ట్ర సహాయ కార్యదర్శి గొట్టిముక్కల బాలాజీ గారు వచ్చారు. రాష్ట్ర అధ్యక్షులు మాధవస్వామి, నేను జిల్లా కార్యదర్శి బాబు బాషా, జిల్లా అధ్యక్షులు శ్రీరాములు, పూరి కార్మికులు అందరూ కూడా వచ్చారు. ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శి మహాత్మా గాంధీ విగ్రహాన్ని పూలమాల వేసి ప్రారంభం చేయాల్సిందిగా కోరుతున్నాం. సార్ ఇక్కడ చూడండి. ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర వ్యాప్తంగా అధ్యక్ష తేదీన కృష్ణా జిల్లా కడపలో ప్రారంభమైంది. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లా పూర్తి చేసుకొని ఈ రోజున కర్నూలు జిల్లాకి రావడం జరిగింది. ఈ కర్నూలు జిల్లాలో అత్యధికంగా మగ్గాలు ఉన్న ప్రాంతము కోడుమూరులో ఈ అధ్యయన యాత్ర ప్రారంభం చేయడం జరుగుతాం. ముఖ్యంగా ఈ అధ్యయన యాత్రకు ప్రధాన కారణం రాష్ట్రంలో నెలకొన్నటువంటి చేనేత పరిస్థితులు, స్థితిగతులు. ఒకప్పుడు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలోనే కూడా 3 పువ్వులు 6 కాయలుగా విలసిల్లినటువంటి చేనేత పరిశ్రమ ఈ రోజున తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టబడతా ఉన్నాం. దీనికి కారణం పాలకులు అవలంబిస్తున్నటువంటి విధానాలు అని చెప్పని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం భావిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చేనేత పరిశ్రమ కుంటుపడడానికి ప్రధాన కారణం రిజర్వేషన్ యాక్టు అమలు చేయకపోవటం. పవర్లూమ్ మగ్గాలను తీసుకొచ్చి చేనేత తయారు చేసేటటువంటి 11 రకాలు ఏవైతే ఉన్నాయో అవే తయారు చేసి మార్కెట్లోకి తక్కువ ధరకు అమ్ముతున్న పరిస్థితి జరుగుతాం. తద్వారా చేనేత కార్మికులకు పని లేక ఆకలి తావులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఇప్పటికీ దాదాపుగా ఈ 10 సంవత్సరాల్లో 950 మంది చనిపోతే జీవో ప్రకారము 5 లక్షలు ఒక్కొక్క కుటుంబానికి ఇవ్వాల్సినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అది వైసీపీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం అయినా వాళ్ళకి ఇంతవరకు ఆ కుటుంబానికి రూపాయి చెల్లించాలి. ఈ రోజున సహకార సంఘాల పరిస్థితి మనందరూ తెలుసు. ఈ రాష్ట్రంలో సహకార సంఘాలు 1041 సహకార సంఘాలు ఉంటే అందులో 498 మాత్రమే పనిచేస్తామని ప్రభుత్వ లెక్కలు చెప్తూ ఉన్నాయి. ఆర్టీఐ ద్వారా ప్రభుత్వం హ్యాండ్లూమ్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మేము చెప్పేది మా సొంతది కాదు. ఈ 953 1940లో 493 సంఘాలు పనిచేస్తున్నటువంటి సంఘాలు కూడా ఈ రోజున అప్పుల ఊపిలో కూరుకుపోయిన పరిస్థితి ఉన్నది. మా దృష్టికి వచ్చిన అంశాలు ఏంటంటే ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో ఒక్కొక్క సంఘానికి 3 కోట్ల నుంచి 2 కోట్లు, 1,50,00,000, 25 లక్షలు ఇలా ప్రభుత్వం నుంచి పావలా వడ్డీ కానీ, థ్రిఫ్ట్ ఫండ్ కానీ, యార్న్ సబ్సిడీ కానీ ఇలా అనేక అంశాలకు సంబంధించినటువంటి మొత్తం 172 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర నాయకత్వం రావడం మాకు భారత కమ్యూనిస్ట్ పార్టీగా చేనేత రంగం తరఫున మేము పోరాడుతున్నాం. ఇక్కడ రాష్ట్రంలో చేనేత రంగం చాలా ఈ కోడుమూరు కానీ, ఎమ్మూరు కానీ చేనేత రంగం బ్రహ్మాండంగా ఆ వృత్తి మీద బతుకోరు కాబట్టి వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ కోసం ఈరోజు రాష్ట్ర నాయకత్వం వచ్చి పరిశీలన చేస్తుందంటే మాకు సంతోషమే. అలాగనే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకు వచ్చే ఉపాధి కోసం గవర్నమెంటే వాళ్ళ ముడి సరుకులు కానీ వాళ్ళకు ఉపయోగపడేటివి ప్రభుత్వం వాళ్ళు మక్కలు వేసే చీరను కానీ ప్రభుత్వమే ఒక మార్కెట్ ఏర్పాటు చేసి దానికి కొనుగోలు చేసే ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఈ చేనేత తరఫున మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా అడుగుతున్నాం. కానీ ఈరోజు దేశంలో కూడా చేనేత అంటే ఒక పేరుంది. అలాంటి పేరున గుర్తింపుని చేనేత రంగాన్ని ప్రభుత్వాలు లోపల తొక్కేస్తున్నాయి. అదేవిధంగా చేనేత పట్టుదలని ఖచ్చితంగా ప్రభుత్వమే ఏర్పాటు చేసి ప్రభుత్వమే మగ్గం వేసే చీరని ప్రభుత్వమే ఏర్పాటు చేసేలాగా చేనేత రంగాన్ని ఆదుకోవాలని మేము తెలియజేసుకున్నాము. నాకు ఇచ్చిన చిన్న